హైదరాబాద్లో కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. లండన్లోని థేమ్స్ నదీ తీరంగా మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మరి ఇది సాధ్యమేనా? మూసీని ప్రక్షాళన చేయటం కుదురుతుందా అనే సందేహం ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తోంది. అయితే మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందేనని పర్యావరణవేత్తలు అంటున్నారు. తెలంగాణలోనే పుట్టి, తెలంగాణలోనే ప్రవహించి, తెలంగాణలోనే ముగుస్తోన్న మూసీని కాపాడుకోవలసిన అవసరముంది. ఎందుకంటే హైదరాబాదులో డెవలప్మెంట్ పేరుతో చేస్తోన్న విధ్వంసం వల్ల మూసీ కాలుష్యకారకంగా మారిపోయింది. మూసీ నదికున్న బోలెడు ఇన్లెట్స్ ద్వారా కలుషిత నీరు కలవడమే ఇందుకు ప్రధాన కారణం. మూసాపేట్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు అనేక ప్రాంతాల్లో మురుగు జలాలు మూసీలో కలుస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధి దాదాపు 650 చదరపు కిలోమీటర్లుండగా హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియానే 267 చదరపు కిలోమీటర్ల దాకా ఉంది. ఇలా నగరంలోని పలు చోట్ల నుంచి వ్యర్థాలు, కలుషిత నీరు వివిధ ఇన్లెట్స్ ద్వారా మూసీలో కలుస్తున్నాయి. హైటెక్ సిటీ నుంచి వచ్చే మురుగునీరు కూడా మూసీలో కలుస్తుంది. ఈ నేపథ్యంలో మూసీని ప్రక్షాళన చేయటం కాదని, దీనికి కారణం ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడ నియంత్రించాలి. వర్షపు నీటిని తీసుకెళ్లాల్సిన ఛానళ్లన్నీ మురుగునీరు వ్యర్థాలను తీసుకుని చెరువుల్లో కలుపుతున్నాయని, అక్కడ నుంచి అవన్నీ మూసీలో చేరుతున్నాయని, ఎక్కడ వస్తున్న వ్యర్థాలు మురుగునీటిని అక్కడికక్కడ సమర్థంగా నిర్వహించాలి. ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందని గుర్తుంచుకోండి.